ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో థాయిలాండ్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. థాయిలాండ్ విమానాశ్రయ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు. పుకెట్ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి A379 విమానం బయలుదేరింది. అందులో మొత్తం 156 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అండమాన్ సముద్రంపైనే విమానం చక్కర్లు కొట్టింది. అనంతరం అధికారులు విమానాన్ని తిరిగి థాయిలాండ్కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. బాంబ్ స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు చేసింది. అయితే బాంబు బెదిరింపు ఎలా వచ్చిందనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.